హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 7వ భాగాన్ని వినేద్దాం. ఏంటి ఆయన ఒక్కసారి బాగా మాట్లాడతారు, మరోసారి ఇలా. కానీ నాకు ఒకటి అర్థమైంది, తనకి అవసరం ఉంటే నేను పని చేసి పెట్టాలి అంతే, ఒక పని మనిషిలాగా అనుకుంటూ బాధపడుతూ ఉంది ఉమా. పాపం తనని అలా అని ఉండకుండా ఉంటే బాగుండేదేమో కదా. నా కోసం అంతలా చేస్తుంటే కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా ఇలా అనడం. హలో మహి, అంత జాలి పనికి రాదు నీకు. నువ్విలా బలహీనపడి ఉమాని జాలి పెడితే ప్రియా పరిస్థితి ఏంటి చెప్పు. అవునవును నిజమే, నేను ఇలా అనుకోకూడదు. ఎలాగో ఇంకా 9 నెలలు ఉంటే ఉమా ఉండదు, ప్రియానే కదా నా జీవితం అనుకుంటూ ఉన్నాడు మహి. సరే, నాకు ఇది మామూలేగా, కొత్త అయితే బాధపడాలి కానీ ఉండగా ఉండగా నాకే అలవాటు మారిపోతుందిలే. ఆయన మాటలు అవన్నీ ఎందుకు, పద కొద్దిగా తిందాం. అసలే ఉదయం నుండి ఏమీ తినలేదు కదా. కానీ 4 అవుతుంటే ఇప్పుడు అన్నం ఏంటి, పద టీ పెట్టి ఆయనకి ఎలా ఉందో చూడాలి అనుకుంటూ అలా రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్పై పెట్టి, మహేశ్వర్ గారు ఇక్కడ పెట్టా భోజనం అన్నది. వస్తున్నాను, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. అంటే మీకు జ్వరం తగ్గిందా లేదని అడుగుదామని ఉన్నాను. బాగుంది, ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు. సరే, కనీసం నువ్వు తిన్నావా? ఉదయం నుండి అని కూడా అనలేదు, పొద్దున్నుండి ఇంట్లోనే ఉన్నాడుగా. కనీసం అడిగితే ఏమైపోతుంది? అయినా నాకు అంత అదృష్టం ఉంటే కదా నేను ఇక్కడ ఎందుకుంటాను, ఎప్పుడో మునగ చెట్టు ఎక్కేదాన్ని అనుకుంటూ ఉమా బాధపడుతూ ఉంది. ఆ తర్వాత రోజు ఉదయం, ఈ టైంలో ఎవరబ్బా బెల్లు కొడుతున్నారు? టైం చూస్తే 6 అవుతుంది. పాలు పోసే అతను కూడా 7:30కే కదా వచ్చేది. మరి ఎవరై ఉంటారబ్బా? తలుపు తీయగానే నార్మల్ డ్రెస్తో ఉన్న అమ్మాయి, ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగింది. ఐఆమ్ ప్రియా. అంటే నువ్వు? అవును, నువ్వు అనుకున్న ప్రియాని నేనే అన్నది. ఓ, ఈమెంటి ఇంటికి వచ్చేసింది? హలో, ఇంట్లోకి రండి అన్నది ఉమా. మహి గదిలో నిద్రపోతున్నాడు. అవునా అంటూ డోర్ నాక్ చేస్తూ ఉంది. నిద్రలో ఉన్న మహి ఉమా అనుకుని, టీ ఎక్కడ పెట్టి వెళ్ళు, ఊరికి డిస్టర్బ్ చేయకు అని తిడుతూ ఉన్నాడు. కానీ ప్రియా మాత్రం నాక్ చేస్తూనే ఉంది. ఆయన నిద్రపోతున్నారు అన్నారుగా, ఇంకా ఎందుకు కొట్టడం? అక్కడ కూర్చుంటే పోయేందిగా. నా ఇంటికి వచ్చి ఎంత పెత్తనం చేస్తుందో, ఏమన్నా అంటే ఆయనకి కోపం అనుకుంటూ ఉమా బాధపడుతుంది. దీనికి చాలా పొగరు, చెప్పినా కూడా అలాగే చేస్తుంది. ఉండు నీ పని చెప్తా. డోర్ తీస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు అనుకుంటూ డోర్ తీయగానే ఎదురుగా ప్రియా నువ్వా అంటూ తనని హక్ చేసుకుని, ఎలా ఉన్నావు ప్రియా? నిన్ననే చూసిన, మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తుంది, ఏదో కొత్తగా ఉంది నాకు అంటూ పక్కనే నిలబడి ఉన్న ఉమాని చూసి, ఇది కూడా ఇక్కడే ఉందా అనుకుంటూ, అవును, నీకు ఈ అడ్రస్ ఎలా తెలుసు అని అడిగాడు మహి. అదా, ముందు నువ్వు వదిలితే చెప్తా. ఓ సారీ. నువ్వే నిన్న షేర్ చేసావు కానీ అప్పుడే మర్చిపోయావా? సరేరా, గదిలోకి వెళ్దాం, సోఫాలో బాగుంటుందనుకుంటా. సరే పద అన్నాడు. తనని చూడగానే ఎంత సంతోషం, పక్కన నేను ఉన్నా అని తెలిసి కూడా హక్ చేసుకుని ఎలా మాట్లాడుతున్నాడు రాక్షసుడు. చెప్తా నీ పని, నాకు దొరుకుతావుగా. సరే పద, ఇంటికి వచ్చిన వారికి టీ ఇవ్వడం మన సంస్కారం కదా, ఇవ్వాలి, ఇవ్వక తప్పుతుందా అనుకుంటూ ఉమా టీ ప్రిపేర్ తీసుకొని వచ్చింది. టీ తీసుకోండి. థ్యాంక్స్ ఉమా అన్నది. అవును ప్రియా, నువ్వు ఇంత పొద్దున్నే? నీకు జ్వరం తగ్గింది కదా, అందుకే వచ్చా, ఎలా ఉందో చూద్దామని. ఏం రాకూడదా? అలా కాదు, నువ్వెందుకు రాకూడదు? నువ్వు ఇంత పొద్దున్నే అంటే ఐఆమ్ షాక్. అయినా నువ్వు ఈవినింగ్ వరకు ఉంటావుగా, అది చాలు. ఓయ్, మరీ అంత ఎగ్జైట్ అవ్వకు, వెళ్ళిపోతాను. అదేంటి, ముందైతే అలాగే ఉండేదానివిగా నా రూమ్కి వచ్చినప్పుడు. నీకు అసలు బుద్ధి లేదు మహి, పక్కన నీ భార్య ఉంది, అది గుర్తుందా నీకు అంటూ చిన్నగా చెప్తుంది. ప్రియా తాను ఏమనుకోదులే, అనుకుండేదే అయితే ఇలా ఈ ఇంట్లో ఉండదు కదా. ఉమా, అనుకుంటావా నువ్వు అన్నాడు మహి. అదేం లేదులేండి ప్రియా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ రెడీ చేస్తాను అన్నది. రూమ్ ఎక్కడా? నువ్వు అడగాల్సిన పని ఉందా? పద నా రూమ్లోకి ఫ్రెష్ అవ్వదు. పెళ్ళాం అడుగు పెడితే మాత్రం నిప్పులు కురిపిస్తాడు, తనతో మాత్రం ఎంత ప్రేమనో, దేనికైనా లక్ ఉండాలి అనుకుంటూ టిఫిన్ రెడీ చేసి, మహేశ్వర్ గారు ఇక్కడ పెట్టా అన్నది ఉమా. ప్రియా పద, నీతో టిఫిన్ చేసి ఎన్ని రోజులు అవుతుందో అన్నాడు మహి. వస్తున్నాను ఉమా, నువ్వు కూడా రా, అందరం కలిసే తిందాం అన్నది ప్రియా. వద్దులేండి, మీరు తినండి, నేను స్నానం చేయాలి. అదేంటి మహి, తను స్నానం చేసే కదా టిఫిన్ రెడీ చేసింది, మరెందుకు? ప్రియా అది వదిలే, నీకు ఏం పని, ముందు నువ్వు తిను. ఈరోజు నీతో కలిసి తింటారని అస్సలు అనుకోలేదు తెలుసా.
చాలా సర్ప్రైజ్గా ఉంది, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నాడు. నాకు కూడా ఉమా భలే చేసింది కదా అన్నది ప్రియ. అని అంటూ ఇద్దరూ కలిసి తిన్నారు. మరోపక్క ఉమా తన దగ్గర అస్సలు ఉండకూడదన్నవాడు ఇంకా తనతో టిఫిన్ అంటే ఇంకేమన్నా ఉందా, కనీసం తనన్నా హ్యాపీగా తినని అని అనుకుంటూ ఉంది. ఉమా ఉమా అంటూ పిలిచాడు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు? ఏంటండి? ముందు నువ్వు ఇలారా. ఏంటి అలా చూస్తున్నావు? ముందు గదిలోకి రా, చెప్తా అంటే ప్రియా వచ్చిందిగా. తనకి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, నువ్వు అది చేస్తావా ప్లీజ్ నా కోసం అన్నాడు. అయ్యో ఖచ్చితంగా చేస్తాను, మన పెళ్ళయ్యాక మీరు నన్ను అడిగిన మొదటి వంట ఇదే కదా, ఖచ్చితంగా చేస్తాను లేండి అన్నది ఉమా. థ్యాంక్స్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్, నేను వస్తా, తను ఒంటరిగా ఉంది అన్నాడు మహి. అలాగే మీరు వెళ్ళండి, అయినా ఇప్పుడు చికెన్ వెళ్ళి నేను తీసుకొని రావాలా? కనీసం తను తెచ్చి ఇవ్వచ్చుగా. పర్వాలేదులే నేనే వెళ్తా అంటూ ఉమా నడుచుకుంటూ చికెన్ షాప్కి వెళ్ళింది. లంచ్ ప్రిపేర్ చేసేసి మహేశ్వర్ గారు లంచ్ రెడీ అయింది అని పిలిచింది. ప్రియా పద లంచ్ రెడీ అయిందంట అన్నాడు మహి. వస్తున్నాను ఉమా, నువ్వు కూడా కూర్చో. పొద్దున్న కూడా మాతో పాటు తినలేదు కదా, ఇంతకు మార్నింగ్ తిన్నావా నువ్వు? అస్సలు చూడలేదే నేను అని అడిగింది ప్రియా. ఇదే మాట తను అడిగుంటే నా అంతా సంతోషించే మనిషి ఇంకోరు ఉండరేమో. తిన్నాను, మీరు మాట్లాడుకుంటూ చూడలేదేమో నేను తిన్నది అన్నట్టు. మహి మీకు జ్వరం కదా, మీరు చికెన్ తినడం ఎందుకు అని వెజిటేబుల్ బిర్యానీ చేశాను, ఒకవేళ అది వద్దు అనుకుంటే నార్మల్ రైస్ కూడా ఉంది తినండి అన్నది ఉమా. సరే అన్నాడు మహి. నేను ఇప్పుడే వస్తాను, మీరు తింటూ ఉండండి. ఎలాగో నేను ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా, అయినా నేను ఇక్కడ లేకపోతేనే బాగుంటుంది ఆయనకి. పక్కింటి ఆంటీకి అన్నా ఇచ్చేసి వస్తా అనుకుంటూ ఆంటీ ఆంటీ అంటూ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మాయి నువ్వా, లోపలికి రా, చాలా ఎండగా ఉంది కదా. ఆంటీ ఇది తీసుకోండి, ఆయన ఫ్రెండ్ వచ్చిందని బిర్యానీ చేశా మీకిద్దామని. వచ్చింది అంటున్నా అమ్మాయా? అవునాంటీ, వాళ్ళేదో మాట్లాడుకుంటూ తింటూ ఉంటే నేను మీకిద్దామని వచ్చాను. అమ్మాయి నువ్వు జాగ్రత్త, అలా వాళ్ళని వదిలేసి రాకూడదు. అయ్యో మీకు ప్రతిదానికి అనుమానం అనుకుంటా, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అమ్మాయి. అవును నువ్వెందుకు ముఖం డల్లుగా నీరసంగా కనిపిస్తున్నావు? అదేం లేదా ఆంటీ, నిన్న నుండి ఆయనకి బాగోలేదు కదా, అందుకు అన్నిసార్లు తిరిగి అవి ఇవి తెచ్చేసరికి కొద్దిగా బాగోలేదు. అవునా అంటూ ఉమ్మని తాకగానే ఏంటి ఒళ్ళిలా కాలిపోతుంటే చిన్నగా బాగోలేదంటున్నావు? అమ్మాయి నీకు బాగా జ్వరంగా ఉంది, అబ్బాయికి తెలీదా నీకు జ్వరం వచ్చినట్టు? ఫ్రెండ్ వచ్చిందని మాటల్లో పడి నిన్ను చూడడం మర్చిపోయాడా? అదేం లేదంటీ, ఆయనే నాకు ట్యాబ్లెట్లు తెచ్చాడు. ఫ్రెండ్ వచ్చింది కదా, తనతో మాట్లాడకపోతే బాగుంటుంది కదా, అందుకే మాట్లాడుతున్నాడా ఆంటీ, అంతే. సరే అమ్మాయి, మేమేదో పాతకాలం కాబట్టి అంటూ ఉంటాం, అన్నీ మీకు తెలుసుగా. మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుందండి, తాను కూడా మీలాగే ప్రతిదానికి చెప్తూనే ఉంటుంది. ఆంటీ ఈ లంచ్ బాక్స్ సాయంత్రం ఇవ్వండి, ఇంట్లో ఇదొక్కటే ఉంది, ఆయనకి లంచ్కి ఇబ్బంది అవుతుంది అన్నది. సాయంత్రం ఇస్తానులే అమ్మాయి. సరే ఆంటీ నేను వస్తాను. అమ్మాయి ఏంటి అంటే నీకు జ్వరం కదా, అందుకే నీకు నార్మల్ రైస్ పెట్టిస్తా ఆగు. వద్దా ఆంటీ, ఆయనకి నిన్నే కదా జ్వరం వచ్చిందని అది కూడా చేశాను. ఓ సరే బాయ్ ఆంటీ. వీళ్ళు తిన్నారో లేదో, అయినా తినే ఉంటారులే. హే ఉమా ఎక్కడికి వెళ్ళావు, నీతో కొద్దిగా మాట్లాడాలి అన్నది ప్రియా. నాతో ఏం మాట్లాడాలి మీరు? నువ్వు ఇలారా చూడు ఉమా, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న దానివైతే ఇలా ఇంటికి రావులే అనుకుంటూ ఉంది. ఉమా నీ బాధను అర్థం చేసుకున్నా అంటే దాని అర్థం మహిని వదులుకుంటా అని కాదు. ముందు నేను కూడా తనతో పెళ్లి తర్వాత మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ తను నన్ను అంతలా ప్రేమిస్తూ ఉంటే అది చూసి కూడా తనను వదులుకుంటే నా అంత మురుకురాలు ఎవరూ ఉండరు అని అంటూ ఉంది ప్రియా. ఆయన నా భర్త, నువ్వు పరాయి వాళ్ళ భర్తని కావాలనుకోవడం మూర్ఖత్వం కదా. చాలా చాలా తప్పుగా అంటున్నావు. నేను ప్రేమించిన వాడిని తెలిసి నువ్వు చేసుకున్నావు, అది నీ తప్పు, దానికి నేనేం చేయలేను అన్నది ప్రియా. అవును చేసుకున్నాను, ఇప్పుడు మా పెళ్లి జరిగిపోయింది, మా ఇద్దరి మధ్య విడది లేని బంధం ఏర్పడింది. అవును ఆయన నిన్ను నిజంగా ప్రేమించారు కాబట్టి మర్చిపోలేకపోతున్నాడు. కాలం అన్నది అన్నిటినీ మార్చేస్తుంది అన్నది ఉమా. నాకు తెలుసు, కానీ మహి మాత్రం మారడు, మా ఇద్దరి బంధం అంత పవిత్రమైనది అన్నది ప్రియా. కాలం అంటూ ఒకటి ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరి బంధం ఎంత పవిత్రమైనదో అని అంటూ ఉంది ఉమా. అవునా, చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది ఏ బంధం పవిత్రమైనదో అన్నది ప్రియా. ప్రియా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు ఉమాతో మాట్లాడుతున్నాను అన్నది. అవునా సరే టైం అవుతుంది కదా, పద మళ్ళీ నీకు లేట్ అవుతుంది. ఉండు కొద్దిగా ముఖం కడుక్కొని వస్తాను అన్నది ప్రియా. సరే వెళ్ళు. ఉమా ఏంటండి?
అంటే తను రాక రాక ఇంటికొచ్చింది. అవునా? అందుకే తనకి చీర ఇవ్వు. అలాగే అండి, ఇస్తాను. నా దగ్గర కొత్తవి ఉన్నాయిలే. అంటే అది అది ఏంటండి, ఇంకా ఏమైనా ఇవ్వాలా? అంటే నేను నీకు ఆ రోజు నువ్వు కట్టుకోవద్దని చెప్పాను కదా, ఆ చీర ఇవ్వు. అదా? అదే తనకివ్వు. అది తన కోసమే కదా నేను తీసుకున్నాను. హా అంటూ కోపంగా సరే అంటూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకునింది. ఆ రోజు అత్తయ్య సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తూ హడావిడిలో ఉన్నారు. నేను అమ్మ నా కోసం తీసుకున్న చీర తీసుకుని రెడీ అవడానికి వెళ్తున్నాను. ఉమా ఆగు. ఏంటత్తయ్య? ఇదిగో ఈ చీర తీసుకో. ఇదా? మహి తనకు కాబోయే భార్య కోసం తీసుకున్నాడు. నువ్వు ఇది కట్టుకో. సరే అత్తయ్య. నిజంగా ఆయన చాలా బాగా సెలెక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది కదా అనుకుంటూ కట్టుకొని రెడీ అవుతుండగానే, ఇదేంటి ఈ చీర? నేను ఇది ప్రియ కోసం కదా నేను తీసుకునింది, తిను అని కోపంగా చూస్తున్నాడు. హేయ్ నిన్నే. ఏంటండి ఈ చీర? అదా అత్తయ్య ఇచ్చారు, మీరే తీసుకున్నారంటగా. నన్ను వ్రతానికి కట్టుకోమని చెప్పింది. చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది అన్నది. కానీ అది నీ కోసం కాదు నేను తీసుకున్నది. అది నేను ప్రేమించిన అమ్మాయి నా భార్యగా వస్తుందని తన కోసం తీసుకున్నాను అన్నాడు. కానీ నువ్వొస్తావని వచ్చి దీన్ని ఇలా కట్టుకుంటావని తెలిస్తే అసలు కొనుక్కునేవనే కూడా కాదు. ముందు వెళ్ళి దీన్ని విప్పేయి అన్నాడు. నాకు ఇష్టమైన చీరలో నిన్ను చూస్తూ వ్రతానికి కూర్చోవడం నా వల్ల కాదు. ముందు వెళ్ళి తీసి దాన్ని మళ్ళీ ఉతికి ఐరన్ చేసి పెట్టు. అర్థమైందా? నీకు ఇదే చెప్తున్నాను. మరోసారి ఇలా వాళ్ళిచ్చారు వీళ్ళిచ్చారని ఏది పడితే అది తీసుకోకు. నా వస్తువులని నేను ఎంతో ఇష్టంతో కొన్న వాటిని నీ వల్ల ఇలా అయిష్టంగా మారడం నాకు ఇష్టం లేదు. సరే అంటూ ఎప్పుడు ఇంకా మీ వస్తువులను ఏమీ తీసుకోను సారీ అన్నది. అలా ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకొచ్చి ఉమా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు మహి. ఏం లేదండి, ఇస్తానులేండి అన్నది. మహి సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాడు. సరే మొత్తానికి ఆ చీర నా ప్రియ దగ్గరికే చేరింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ ఫీల్ అవుతున్నాడు. మహి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకా బయలుదేరతా, మళ్ళీ నాకు లేట్ అవుతుంది అన్నది ప్రియ. సరే ఉమా ఎక్కడుంది? తనకి చీర తెస్తుందా లేదా అనుకుంటూ, తను ఎక్కడ మహి, అసలు ఉందా లేదా అని అడిగింది ప్రియ. అయినా నేను అన్న మాటలకి అసలు బయటికి రాదనుకుంటా. అంతేలే, ఇంకేం చేస్తుంది. మహి తనని అసలు పట్టించుకోడు పాపం. మహి పిలువు తనని, నాకు లేట్ అవుతుంది అంటుంది ప్రియ. ఉమా ఏం చేస్తున్నావు? వస్తున్నానండి. ప్రియా ఇది నీకోసమే. మా ఇంటికి మొదటిసారి వచ్చావు కదా, అందుకే ఇందులో చీర గాజులున్నాయి. ఇంకా ఇవి నువ్వు వెళ్ళగానే జర్నీలో అలసటగా ఉంటుంది కదా, వంట ఏం చేసుకుంటావని ప్యాక్ చేశా. ఇంకా నీకోసం టీ పెట్టా, తాగు. ఈలోపు బస్సులో తినడానికి స్నాక్స్ పెడతాను అన్నది. మహి ప్రియా ఇద్దరు ఆశ్చర్యంగా, ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు? మహేశ్వర్ గారు మీకు కూడా టీ పెట్టా, తాగండి, ఈలోపు స్నాక్స్ పెట్టిస్తాను అన్నది. మహి కొద్దిగా షుగర్ తగ్గింది, నేను వెళ్ళి వేసుకుంటా అంటూ కిచెన్ దగ్గరికి వెళ్ళి, ఉమా ఏంటి భయపడ్డావా? నువ్వు నేనన్న మాటలకి, అందుకే కదా ఇదంతా చేస్తున్నావు, మహి ముందు మంచిగా ఉండాలని అంటుంది ప్రియ. అయ్యో పిచ్చి ప్రియా, అమ్మ ఒకటి అంటూ ఉంటుంది, మనం బంగారం మంచిదైతే సరిచేసేవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళడమని. అలాగే నా భర్త మంచిగా చూసుకుంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు అన్నట్లు ఇవన్నీ నేను నీకు భయపడి చేయలేదు. అలాగని ఆయన మెప్పు పొందడం కోసం కూడా కాదు. నువ్వు కూడా ఒక ఆడపిల్లవి, ఇంటికి వెళ్ళి అలసిపోయి రాత్రి పస్తులతో పడుకోవడం ఎందుకని మాత్రమే ఇవన్నీ చేశా. అంతేకాని నువ్వు అన్నావని కాదు. ప్రేమ అనేది పెళ్ళికి ముందు ఉంటే బాగుంటుంది, అది పెళ్లి తర్వాత భార్య ఉందని తెలిసి కూడా అలాగే ఉంటే బహుశా దాన్ని ఏమనుకుంటారు నీ ఊహకే వదిలేస్తున్నా, అర్థమైందా? ఇవిగో నీకే అన్నది ఉమా. ఏంటి ఉమా, అసలు కోపంగా లేదు, అలాగని బాధపడుతూ లేదు, చాలా నార్మల్గా ఉంది. నా కోసం ఇవన్నీ చేసింది. నేనెవరో తెలిసి కూడా మహిని కూడా ఒక్క మాట అనలేదు. అలాగే నాతో కూడా కోపంగా లేదు. అమ్మో ఉమా చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటుంది ప్రియా వస్తున్నావా లేదా అన్నాడు మహి. వస్తున్నాను. బాయ్ ఉమా అన్నది ప్రియా. బాయ్. ఎందుకు నాకు ఇవన్నీ అవసరమా? తనకు అన్నీ చేయడం అంటే ఎవరైనా ఒకటే కదా, మన ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నాకు తెలుసు తను ఎవరో అని, తన వల్లే నా జీవితం ఇలా ఉందని. కానీ మన జీవితం ఇలా ఉంది అని మరొకరి మీద కోపడితే ఏమొస్తుంది? మారాల్సింది ఆయనే కదా అనుకుంటూ ఉంది. మహి ప్రియని బస్ దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికొచ్చి బైక్ పెట్టి లోపలికి వెళ్తూ ఉంటే, ఇదిగో అబ్బాయి నిన్నే అంటూ పక్కింటి ఆంటీ పిలిచింది.
నన్నా పిలిచేది? ఎవరీమే? ఏంటి పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్నావు? అంటే మీరు... నేను అక్కడ కనిపిస్తున్న ఇంట్లో ఉంటా. ఆ అమ్మాయికి తెలుసులే. ఏ అమ్మాయికి? అదే నీ భార్యకి. తన పేరు ఉమా. అవునా? నీకెలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంటుందిలే. పాపం ఆ అమ్మాయికి నువ్వంటే అంత ఇష్టం అంటే నీకు బాగలేదని ఎంత టెన్షన్ పడిందో. అంత దూరం వెళ్ళి పొద్దున్నే డాక్టర్ని తీసుకొచ్చింది. అంతేకాక ఇడ్లీ కోసం మళ్ళీ నడుచుకుంటూ తీసుకొచ్చింది. పాపం అప్పుడు తను చూసినప్పుడు అనిపించింది ఎందుకు ఈ అమ్మాయికి నువ్వంటే అంత ఇష్టమని. అంటే నువ్వు కూడా అలాగే చూసుకుంటావనుకో. ఈవిడేంటో లొడలొడ వాగుతూనే ఉంది అనుకుంటున్నాడు మహి. అన్నట్టు అబ్బాయి నీ ఫ్రెండ్ పోయిందా? ఏంటి అంటే వెళ్ళిందా అన్న. వెళ్ళిందండి ఇప్పుడే. ఇదిగో చూడబ్బాయి, ఇలా అమ్మాయిల్ని ఫ్రెండ్స్ అని ఇంటికి తీసుకొస్తే నీ భార్యకి ఎలా ఉంటుంది చెప్పు. అసలే తనకి అంతా ఒళ్ళు కాలిపోతున్నా మీ ఫ్రెండ్ కోసం అన్నీ పొద్దున్నుండి అన్నీ చేసింది. పాపం తనకి ఎంత నీరసంగా ఉందో. కాళ్ళు కూడా చాలా నొప్పులుగా ఉంటాయి. అన్నిసార్లు తిరిగితే ఉండవా మరి? మనిషి కూడా నీరసంగానే ఉంది. అవునా? ఏంటబ్బాయి నీకు తెలియనట్టు ముఖం పెట్టావు? నువ్వే కదా మధ్యాహ్నం ట్యాబ్లెట్ ఇచ్చావని చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా తనకి అని అడిగింది. తగ్గిందా ఆంటీ? సరే అబ్బాయి, ఇదిగో ఈ బాక్స్ ఇద్దామని వచ్చా. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నువ్వే తీసుకో. సరే. ఉమకు జ్వరమా? కానీ అన్ని పనులు చేసిందే. పాపం బయటికి వెళ్ళి చికెన్ కూడా తెచ్చింది. ఒక్క మాట కూడా నాతో చెప్పలేదే. తను ఎక్కడుంది ఇప్పుడు? రూమ్లో ఉందా? లేదే, ఇక్కడే ఉంది. ఉమా, ఉమా. ఏంటండి మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. ప్రియన్ డ్రాప్ చేసి వచ్చారా అని అడిగింది. సరే నేను గదిలోకి వెళ్తున్నాను, ఏమైనా కావాలంటే పిలవండి. మళ్ళీ నేను ఇక్కడ ఉంటే మీరు నన్ను తిట్టడం అన్నీ ఎందుకు? నేను నా గదిలోకి వెళ్తాను సరేనా అన్నది. తనకు జ్వరం బాగానే ఉన్నట్టుంది. నేను అసలు గమనించలేదు. ఆ ఆంటీ చెప్పాకే అర్థమవుతుంది. తనని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళాలి. ఉమా, ఉమా. ఎక్కడుంది తను? గదిలోకి వెళ్ళినట్టుంది. పాపం కదా, తను వెళ్ళి చూస్తా. హలో మహి, ఎందుకు నీకంతా తను కావాలని ఇదంతా చేస్తుందేమో. అలా ఎందుకు అనుకోకూడదు? అవును కదా, నిజంగా తను కావాలి చేస్తుందేమో. అమ్మో మహి, ఎప్పుడు చెడుగా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తా. అప్పుడు ఆయనే చెప్తారుగా. అప్పుడు నాకు అమ్మ దగ్గర చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మహి నువ్వు జీనియస్ రా, నిన్నెవరూ మోసం చేయరు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఉమా ఉండు, నీ పని చెప్తా అనుకుంటూ వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్, చెప్పండి. మీరు నిన్న... అవునండి నేనే. అది మా వైఫ్కి ఫీవర్. మీరు ఒకసారి వస్తారా? సరే పదండి అంటూ డాక్టర్ని పిలుచుకొచ్చాడు మహి. రండి డాక్టర్. ఉమా, ఉమా, డాక్టర్ గారు వచ్చారు. ఏంటమ్మా, నిన్న మీ ఆయనకి ఈరోజు నీకా? మరీ అంత టెన్షన్ పనికిరాదు నీకు. ఉండు నేను చూస్తాను. నువ్వు అసలే తినలేదనుకుంటా, చాలా నీరసంగా ఉన్నావే అని అడిగారు డాక్టర్. అవును డాక్టర్, చాలా నీరసంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంతే అన్నది ఉమా. అంతే అంటావేంటి? చూడండి, మీ వైఫ్ అసలే తినలేదు. కనీసం మీరన్నా పట్టించుకోవాలి కదా. అలాగే ఉంటే ఎలా? నిన్న మీకోసం ఎంత పని చేసిందంటే నేను హాస్పిటల్లో లేనని ఇంటికి వచ్చింది. అక్కడికి వస్తానమ్మా నువ్వు వెళ్ళు అంటే, మీరు రండి డాక్టర్, ఆయన అలా చూడలేనని అక్కడే కూర్చుంది. ఈరోజు ఇంకా నీ వంతు. మీ ఆవిడికి ఇష్టమైనవన్నీ వంట చేసి బాగా తినిపించు సరేనా? ఈ ఛాన్స్ మళ్ళీ రాదు, యూజ్ చేసుకో అని వెళ్ళాడు డాక్టర్. అలాగే డాక్టర్, మీరు రండి. డాక్టర్ గారు ఫీజు ఎంత అని చెబితే అని ఉమా అడిగింది. నేను ఇస్తాలే అన్నాడు మహి. అంటే మీ దగ్గర కార్డు మాత్రమే కదా ఉంది, అందుకే నేను ఇస్తానులేండి. అమ్మ 450 అయింది అన్నాడు. ఇదిగోండి డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్, పిలిచిన వెంటనే వచ్చినందుకు. అలాగే అమ్మా. బాబు జాగ్రత్త, చాలా నీరసంగా ఉంది, నేను వస్తాను అన్నాడు డాక్టర్. అదేంటి? నేను ఇస్తాగా అన్నాడు కోపంగా మహి. అవును ఇస్తారు. మళ్ళీ ఇచ్చిన వెంటనే నేనేమో నువ్వు నా భార్యవి ఇవ్వలేదు, ఏదో మానవత్వంతో ఇచ్చానని మీరు అనడం, నేను వినడం ఎందుకని? అయినా మీ ఎదుట ఉన్న మనిషికి కనీసం జ్వరం ఉందా లేదా అని తన తలపై చేయి పెట్టి పద డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఒక్క మాట అనలేరు మీరు. మీ నుండి నేను డబ్బులు ఎలా తీసుకోవాలి చెప్పండి. అంటే అది కాదు. అంటే నేను ఎక్కడ దగ్గరైపోతానని భయపడి మీరు కనీసం అడగకుండా చేయలేరు అంతే కదా? అవును, నాకు ఒక డౌట్. ఉదయం నుండి నన్ను చూస్తున్నాను. అడగని మీరు ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నారా? అలా చూసి తెలుసుకున్న వారైతే ఉదయమే మీరు అడిగేవారే. ఏదో ఉంది ఇందులో అన్నది. అంటే అది ఆ పక్కింటి ఆంటీ అనుకున్నాను. లేకపోతే మీరు నన్ను చూసి పాపం అనుకొని డాక్టర్ని పిలుచుకొని వస్తారా? అలా అనుకుంటే నా భ్రమ అవుతుంది కదా అని బాధపడుతుంది ఉమా. సరే ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు. ఏమవుతుంది? ఏం కాదు కూడా. మీరు నా గదిలో నుండి వెళితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నది.
నన్నే వెళ్ళమంటుందా? ఎంత పొగరు దీనికి అనుకుంటున్నాడు మహి. ఎందుకు మహి, నీకు నేనంటే అంత అస్సలు అలుసు? ఏం చేశారని? కనీసం ఎలా ఉంది జ్వరం అని అడిగినా నేను ఎంత సంతోషించేదాన్ని. మీరు డాక్టర్ని కూడా నేనే ఇది కావాలని జ్వరం వచ్చినట్టు చేశారని అనుకుని పిలుచుకొని వచ్చుంటారు. నాకు తెలుసు. అసలు నాపై మీకు ప్రేమ కలుగుతుందా ఈ జన్మలో? లేకపోతే నేను ఇలానే మీకోసం ఎదురు చూస్తూ ఉండాలా? నాకేం అర్థం కావడం లేదు. మీకోసం ఎంత చేసినా ఏం చేసినా మీరు నా ప్రేమను ఎందుకు గుర్తించలేకుండా ఉన్నారు? తప్పు నాదా మీద? ఎవరిలో లోపం ఉంది? నీలోనా నాలోనా అని అనుకుంటూ బాధపడుతోంది ఉమా. తను నన్నే వెళ్ళమంటుందా? ఎంత ధైర్యం! దేనికి? నువ్వు కూడా తనను అలాగే వెళ్ళిపోమన్నావు కదరా. అప్పుడు తను నీలాగే అనుకో ఉంటుంది కదా. నీకొక న్యాయం తనకొక న్యాయమా? ఆయన నేనేం చేశానని తనకి అంత కోపం? నువ్వేం చేయవు పాపం. తాను నీకు జ్వరం అని అంతలా చేస్తే నువ్వు కనీసం తనని అడిగావా అసలు? పైగా తను చేసేది అబద్ధమని నిరూపించడానికి డాక్టర్ని పిలుచుకొచ్చావు. నువ్వొక మూర్ఖుడివి. నువ్వు చేసేది నీకన్నా అర్థమవుతుందా అసలు? నా ప్రియా కోసం అంతే. ప్రియా ప్రియా అని ఎప్పుడు ఎదుటి మనిషిని బాధ పెడుతూ ఉంటావా అని మనస్సాక్షి నిలదీస్తూ ఉంటే, అవును ఇంతకీ ప్రియా వెళ్ళిందా లేదా అనుకుంటూ ఉన్నాడు మనోడు. దేవుడా, కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా అస్సలు మారడు అని మనస్సాక్షి వెళ్ళిపోయింది. మహేశ్వర్ గారు డిన్నర్ ఇక్కడ ఉంది, వచ్చి తినండి అన్నది ఉమా. ఉమా ఆగు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు. బాగుందండి. నువ్వు తిన్నావా? ఉమా మౌనంగా ఉంది. నాకు తెలుసు నువ్వు తినలేదని. రా కూర్చో, ఇద్దరం భోజనం చేద్దాం అన్నాడు. అవునా, నేను మీతో తినచ్చా? మీకు మమ్మల్ని చూస్తేనే కోపం అసహ్యం కదా అన్నది. ఉమా నువ్వు ముందు తిను, కూర్చో అన్నాడు. నాకు నిన్ను బాధ పెట్టాలని ఏం లేదు, కానీ ఒకవేళ నేను నీతో మాట్లాడితే నువ్వు మళ్ళీ నా మీద హోప్స్ పెట్టుకుంటే నువ్వే బాధపడాల్సి వస్తుందని. అంతేకాని నేనేం విలన్ని కాదు, అర్థమైందా? నాకు ఒక మనసు ఉంటుంది. నిన్ను ఇలా బాధ పెట్టాలని నాకు ఉంటుందా చెప్పు అన్నాడు. చూడండి, హోప్స్ అనేవి ప్రేమించిన వాళ్ళకుంటాయి, మనకు కాదనుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం భార్యాభర్తలం కదా, మన మధ్య హోప్స్ ఇవన్నీ ఏమీ ఉండవు కదా అన్నది. నీకెలా చెప్పాలో. మరో 9 నెలల్లో మనం విడాకులు తీసుకుంటామని చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అనుకుంటున్నాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదులే. అయితే మనం కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉండకూడదా చెప్పండి అన్నది. అది ప్లీజ్ అండి, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని హ్యాండ్స్ ఇస్తుంది ఉమా. ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందపడిపోతుంది ఉమా. సరే తిను అన్నాడు. ఆయన ఒప్పుకున్నారు అంటే ఎక్కడో ఒక మూలానైనా అన్న మాటలు ఆయన ఆలోచనలా వేస్తాయి. చాలు, తను నాతో మాట్లాడుతూ ఉంటే చాలు, అది చాలు నాకు. సరే నేను ఇప్పుడే వస్తాను. మహి, మీరు అనుకున్నంత చెడ్డవారు కాదు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా కలిసి ఉంటామని నాకు చిన్న హోప్ వచ్చింది. చాలు దేవుడా, ఇది చాలు. థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఉమా ఏంటి ఇంకా తినలేదు? తిని వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకో. అలాగే అండి. చూద్దాం ఇప్పుడు మొదలైన స్నేహం ఎటు వెళుతుందో మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.